నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీకి ఏదో గ్రహణం పట్టినట్లు ఆ పార్టీ పరిస్థితి ఉంది. పూర్తి ఆ బీఆర్ఎస్కు గత 1.5 ఇయర్ నుంచి కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. ముందుగా 2023 ఎన్నికల్లో ఓటమిని చూసినట్లయితే అన్ని అసెంబ్లీలు పార్టిసిపేట్ చేసిన బీఆర్ఎస్ చాలా చోట్ల ఓటమి పాలైంది. ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక దాని తర్వాత జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసుకోవచ్చు. దీనికన్నా ముందు ఇంకో చిన్న మాట మాట్లాడాలంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం. లాస్య నందిత అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఆ యొక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైపోయింది. ముఖ్యంగా అక్కడ ఎవరు పోటీ చేయరు, కేవలం బీఆర్ఎస్కి అది అనివార్యంగా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనుకుంటే, ఇక కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టి అక్కడ ఎన్నికను అనివార్యం చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం. అంటే తెలంగాణను తెచ్చిన బీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారు. ఇక అక్కడి నుంచి బీఆర్ఎస్కి పతనం స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి, చాలా ప్రచారాలు కూడా జరిగాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కోలుకోలేదని కూడా అనుకున్న పరిస్థితులు కూడా ఆ యొక్క లోక్సభ ఎన్నికలతో నిజంగానే అవునా అన్నట్లు అనిపించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇక ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి పాలైందో దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద అనేకమైన అనుమానాలు. వీటితో పాటు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ముఖ్యంగా ఆయనే ఇవన్నీ నడిపారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లో చాలామందికి ఈ యొక్క విషయం తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి కానీ, రేవంత్ రెడ్డి ఫోన్ గురించి కానీ, లేదంటే మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల ఫోన్లు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, వీళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి కొంత వాళ్ళు అక్కడ డబ్బు వసూలు చేయడం కానీ, ఇలాంటి ఏవైతే అనుచిత చర్యలు ఉన్నాయో వీటన్నిటికి పాల్పడ్డారంటూ కూడాను ఒక పెద్ద దుమారమే లేచింది. ఇక దీని తర్వాత బీఆర్ఎస్కి మరొక పెద్ద గండం ఎదురైంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వరుసగా ఈ 10 మంది ఎవరనేది మనం చూసినట్లయితే, దానం నాగేంద్ర ఖైరతాబాద్ నియోజకవర్గం, ఇక అరికెపుడి గాంధీ షేర్లింగపల్లి నియోజకవర్గం, తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ఆయనతో పాటుగా కడియం కావ్య ఆయన కుమార్తె కూడా పార్టీ మారారు. ఇక వరంగల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక కాలే యాదయ్య చేవేళ్ల నియోజకవర్గం, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నియోజకవర్గం, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం, అలాగే ఎం సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం. ఈ 10 మంది పార్టీ మారారు. ఇక ముఖ్యంగా ఈ 10 మంది పార్టీ మారటంతో కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం అసెంబ్లీలో ఎక్కువగా మారిపోయింది. దాదాపుగా ఇక బీఆర్ఎస్ ఇక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతా ఉంది. బీఆర్ఎస్కి బలం తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా వార్తలు కూడా వినిపించాయి. దాని తర్వాత మరో కేసు మనం చూసుకున్నట్లయితే, ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. దాదాపుగా 55 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కానీ, మనీ కుంభకోణం కానీ, మనీ అవకతవకలు జరిగాయని చెప్పేసి 59 కోట్లకు సంబంధించి కేటీఆర్కి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ నుంచి కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసులు ఇవ్వడం కూడా ఇక్కడ అనివార్యం అయిపోయింది. ఇక దాని తర్వాత మరొక దెబ్బ, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఆకస్మిక మరణం. వైరాకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గతంలో 2023 ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణించారు. ఆయనకి గుండెపోటుతో ఆయన మరణించడంతో అక్కడున్న వైరా నియోజకవర్గ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడాను కొంత కుంగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆయనకు సంతాప సభలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పార్టీని భుజాన వేసుకొని కార్యకర్తలే, అక్కడ నాయకులు లేకపోయినా పార్టీని భుజాన వేసుకొని కార్యకర్తలే మోస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా వీటన్నిటిలో కారు పార్టీకి పెద్ద దెబ్బ ఏంటంటే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు. ఇక్కడ కవిత ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోయింది అంటూ కూడాను ఇక కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, దేవుళ్ళు లాంటి కేసీఆర్ ఉన్నారు అక్కడ, ఆయన చుట్టూ దెయ్యాలు మాత్రమే ఉన్నాయి. నేను రాసిన లేఖ ఏదైతుందో ఆ లేఖను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది, అటు కేటీఆర్ పేరు చెప్తున్నారు, సంతోష్ రావు పేరు చెప్తున్నారు. వీళ్ళంతా కలిసే ఈ యొక్క డ్రామాలు కుట్రలు చేస్తున్నారు. నా పైన ముందు కేసీఆర్ని కలవనివ్వకుండా, కేసీఆర్కి దగ్గర అవనివ్వకుండా, అంటే కేసీఆర్కి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను వాళ్లే చూసుకుంటారు. వాళ్ళు నేను ఆర్గనైజ్ చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిస్తున్నారు అంటూ కూడాను కవిత కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది.
సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, కేవలం భౌతికంగా తెలంగాణ మాత్రమే వచ్చింది అంటూ కూడాను కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో పెను దుమారాన్ని సృష్టించాయి. ఇక కేసీఆర్ హరీష్ రావుకి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయి అంటూ కూడాను కాళేశ్వరంలో మొత్తం పెద్ద మొత్తంలో ఆ కాళేశ్వరం డ్యామ్ ఏదైతే ఉందో కుంగిపోవడానికి, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి, ముఖ్యంగా అక్కడ జరిగిన ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలు ఏదైతే ఉందో ఇవన్నీ ఒక పెద్ద స్కామ్ అంటూ దీనికి ముఖ్యమైన కారణం కేసీఆర్ అంటూ కూడాను ఘోష్ కమిటీ కూడా ఒక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇందులో ఈటెల రాజేంద్రకు, హరీష్ రావుకు, కేసీఆర్కు కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే హరీష్ రావు కూడాను అటెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది. మరొక విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణం. చాలా సీనియర్ మోస్ట్ పార్టీలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వ్యక్తి. 2014 తర్వాత 18 అలాగే 23లో కూడా విజయం సాధించిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే మాగంటి గోపీనాథ్. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడాను చాలా స్ట్రాంగ్ జోన్ బీఆర్ఎస్కి ఉంది. ఇక్కడ అధిష్టానం నుంచి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే దానికి లొంగకుండా, దానికి తలొగ్గకుండా బీఆర్ఎస్ని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మాగంటి గోపీనాథ్. హైదరాబాద్లో చాలా బలమైన నేత మాగంటి గోపీనాథ్. ఆయన మరణం తర్వాత పార్టీ శ్రేణులంతా కూడాను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడాను కుంగిపోయిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు కేసీఆరే కంటతడి పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక పార్టీ పరిస్థితి ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలు మారారు, అటు మాజీ ఎమ్మెల్యే చనిపోయారు, పొజిషన్లో ఉండాలి ఆశనంతా ఒక ఎమ్మెల్యే చనిపోయారు, ఇక్కడ గోపీనాథ్ చనిపోయారు. ఇక్కడ చూస్తుంటే పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కళ్ళుగా దూరం అవుతున్నారు అని కేసీఆర్ ఆయన యొక్క ఆవేదనతో ఆయన కంటతడి పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు. మరొకటి ఏంటంటే ఆ యొక్క ఆవిర్భావ సభ ఏర్పాట్లలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు తప్ప మరే నాయకుల ఫోటోలు లేవు. అంటే చాలా ట్రబుల్ షూటర్గా, పార్టీకి ఎక్కడ ట్రబుల్ వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి ట్రబుల్ షూటర్లా పనిచేసిన హరీష్ రావు ఫోటో కానీ, కవిత ఫోటో కానీ ఎక్కడ వాళ్ళ హోర్డింగ్లు కూడా పెట్టిన పరిస్థితి లేదు. ఆవిర్భావ సభలో కేసీఆర్ మాట్లాడిన విధానం సొంత పార్టీ నేతలకే నచ్చలేదని చెప్పేసి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఇక మరీ ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పైన విరుచుకుపడ్డ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కేవలం బీజేపీని ఒక్క మాట కూడా అన్న పరిస్థితి లేదు. ఇక ఆయన ఫోకస్ అంతా కాంగ్రెస్ పైనే పెట్టారు. ఇక మరొక విషయం, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా? ఎందుకంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ ఈ కేసుకు సంబంధించి పూర్తి బాధ్యత కేసీఆర్దేనని కమిషన్ కూడా తేల్చింది. ఆ కమిటీ ముందు హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాలంటూ కూడాను కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖే హాజరవ్వాల్సిన కేసీఆర్ నేను 5వ తారీఖు అటెండ్ అవ్వలేను, 11వ తారీఖు వస్తానని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. ఇక 11వ తేదీన కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ హాజరైతే ఆయన ఏం చెప్తారు? అసలు దాని గురించి ఏం మాట్లాడగలుగుతారా? ఇప్పటికే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి కానీ, అక్కడున్న ఏదైతే మనీ విషయంలో, అవకతవకల విషయంలో కానీ పూర్తి బాధ్యత కేసీఆర్ది అంటూ ఘోష్ కమిటీ కూడా తేల్చింది. ఇక జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లో బైపోల్ అనివార్యమా? నిజంగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాత ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే చనిపోయినా, ఏ ప్రజాప్రతినిధి చనిపోయినా ఆ ఇంట్లో వ్యక్తికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాంప్రదాయం. కానీ ఇక్కడ ఒకవేళ బైపోల్కి వీళ్ళు మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నామినేషన్ వేస్తే అసలు జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంది అక్కడ. ఇక అసలు కారుకు పట్టిన గ్రహణం ఏ విధంగా వీడుతుంది? లిక్కర్ కేసులో అరెస్ట్ అయి వచ్చిన తర్వాత కవిత రాసిన లేఖ లీక్ విషయం, అలాగే కవిత చేసినప్పుడు కాంట్రవర్సీ, హరీష్ రావు కమిషన్ ముందు హాజరైన విషయం, కేటీఆర్ విచారణకు హాజరైన విషయం, అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా 11వ తేదీన హాజరవబోతున్నారు. ఇక ఇన్ని ఇబ్బందుల మధ్య కారు పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఇక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కారు పార్టీ నేతలకు, కారు పార్టీ కార్యకర్తలకు దిక్కెవరు? ధైర్యం ఎవరు చెప్తారు? అసలు నిజంగానే ఇక్కడ కారు పార్టీకి పెద్ద బ్యాడ్ టైం నడుస్తుందా? అసలు కారుకు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుంది? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.